మునగాకు శనగపప్పుతో మసాలా గారెలు చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఓ గుప్పెడు మునగాకు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టండి. 1.5 కప్పు శనగపప్పుని ఒక 2-3 గంటల వరకు నానబెట్టండి. నీరంతా పోయేంత వరకు వడగట్టి ఒక 10 నిమిషాల సేపు అలాగే ఉంచండి. వడలోకి కావాల్సినవి సిద్ధం చేసుకోండి. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ముఖ్యమైనది మునగాకు. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ వాముని చేతిలో నలిపి వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలాగే మునగాకు వేసుకొని బాగా పిసుక్కుంటూ కలపండి. అలా చేయడం వల్ల ఉల్లిపాయలోని వాటర్ కంటెంట్ కూడా అంతా బయటకు వచ్చి మసాలా అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది. ఇందులో బైండింగ్ ఏజెంట్గా 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ అండ్ 2 to 3 టేబుల్ స్పూన్ వరి పిండి, అదేనండి బియ్యం పిండి వేసి బాగా కలపండి. ఇది గట్టిగా నొక్కితే కనుక ముద్దలాగా అతుక్కుని రావాలి. అప్పుడు సరిపోయినట్టు. లేదా ఇంకా తేమ ఉంది అనుకుంటే కనుక ఇంకో టేబుల్ స్పూన్ వరిపిండి, అదేనండి రైస్ ఫ్లోర్ వేసి కలపండి. డీప్ ఫ్రైయింగ్ కోసం ఆయిల్ని హీట్ చేసి అందులో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండగా చేసుకొని అరచేతుల్లో తీసుకొని ఒత్తి ఇలా నూనెలో వేయండి. ప్యాన్లో పట్టినన్ని వడలు ఒత్తుకొని వేయండి. ఒక 2-3 నిమిషాల వరకు కదిలించకుండా లో టు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. తర్వాత ఇంకో వైపుకి తిప్పుకుంటూ అలా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వడల్ని వేయించుకొని నూనెలోంచి తీసి పక్కన పెట్టండి. ఈ వడలు ఎక్కువగా నూనె పీల్చుకోవండి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నాయనుకుంటే కనుక మీరు టిష్యూ పేపర్స్ మీద వేసుకోండి. అంతే, వేడివేడి గారెలు, హెల్దీ అండ్ టేస్టీ మునగాకు వడలు రెడీ. మిగిలిన మిశ్రమంతో కూడా ఇలాగే గారెలు, అదేనండి వడలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. మునగాకుని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటారు. ఇందులో ఎన్నో పోషక విలువలు కలిగి ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని మిరాకల్ లీవ్స్ అని కూడా అంటారు. ఈవినింగ్ స్నాక్స్కి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.